సో ఒకవైపు రాష్ట్ర రాజకీయాలు గానివ్వండి, మండల గాకుండా ఒక జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి చూసుకుంటే చాలామంది చదువుకున్నటువంటి వ్యక్తులు రాజకీయాలలోకి వస్తా ఉన్నారు. కానీ గ్రామాలలో చూసినప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కావచ్చు, ఇప్పుడు కొన్ని గ్రామాలలో చదువుకున్న వారిని ఎన్నుకుంటా ఉన్నారు. కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్‌ని ఎన్నుకుంటా ఉన్నారు ప్రజలు. ఇప్పుడు చదువు రానటువంటి వాళ్ళు కేవలం ఏదో ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఈ దందాలు, ఈ యొక్క సెటిల్మెంట్లు చేసేటువంటి వాళ్ళకి చాలా మందికి అవకాశాలు ఇస్తా ఉన్నారు ప్రజలు. నిజంగా ఇది ఎమ్మెల్యేలు ఇచ్చేటువంటి అలుసుగా భావించాలా, లేదనుకుంటే వాళ్ళు రేపు పొద్దున తీసుకొచ్చేటువంటి ఫ్యూచర్లో గ్రామం నుంచి మాకు కూడా ఇన్ని నిధులు వస్తాయని చెప్పేసి ఎమ్మెల్యేలు కావాలని అలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు దందాలు చేసేటోని ఎక్కడ కూడా ఎలక్షన్లో రానియరు, ఓడగొడతారు ప్రజలు. నేను నా అనుభవంతో చెప్తున్నా. ఈ దందాలు చేసేటోని ఇట్లాంటి రాజకీయంలో రానియరు, ఓడగొడతారు. కాకపోతే వాడు ఏం చేస్తాడంటే అవతల పార్టీల పోటీ ఉన్న వాళ్ళని కొనుడు, లేకుంటే వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వడు, వాళ్ళకి డబ్బులు ఇచ్చుడు, వాడిని కూర్చోబెట్టి ఇట్లా ఏకగ్రీవంగా అయ్యేటట్టు అవ్వడు, ఇలాంటి పనులు చేస్తుంటారు ఇలాంటి వారు రాజకీయంలోకి వచ్చేటప్పుడు. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నదని చెప్పి బెదిరించి మీకు పథకాలు రావు, మీకు స్కీములు రావు అని అట్లా అయ్యేటోళ్ళు కొంతమంది ఉన్నారు కావచ్చు. కానీ అంత మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దాదాపు ప్రజలు ఆశీర్వదించిన వాళ్ళే మంచి వాళ్ళే అవుతారు. ఎందుకంటే ప్రజలంతా గుడ్డిగానే అయితే నమ్మరని చెప్పి నాకు దృఢమైన విశ్వాసం ఉన్నది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇప్పుడు రాష్ట్రం మండల స్థాయిలో ఇప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయనుకోండి, లేదనుకుంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనుకోండి, చాలా మేనిఫెస్టోలు తీసుకొస్తా ఉంటారు జనాలలోకి. అట్లనే ఇప్పుడు గ్రామాలలో కూడా ఏమవుతుందనంటే వార్డు మెంబర్లు కొందరు ఉంటారు, సర్పంచ్ దిక్కు 2-3 సర్పంచులు అభ్యర్థులుగా నిలబడతా ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ సొంత మేనిఫెస్టో ఒకటి పట్టుకొని జనాలలోకి పోతారు. ఎగ్జాంపుల్, ఓ ఇంటికి ఒక సమస్య ఉన్నదనుకోండి, నన్ను గెలిపిస్తే నేను ఇది నెరవేరుస్తా, లేదంటే ఆ ఇంట్లో ఏదన్నా పెన్షన్ రావాలి, లేదంటే ఇతరతర ఏదైనా రావాలి, నన్ను గెలిపిస్తే ఇది చేస్తా అని చెప్పేసి కూడా చాలా మంది డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తారు. ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? చేయొచ్చు, తప్పులేదు. ఎందుకంటే సర్పంచ్ అంటే అలాంటి ప్రచారాలు చేయొచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యే గవర్నమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు, కానీ అది చేస్తున్న ప్రచారాన్ని ఓ మేనిఫెస్టోని నువ్వు రిలీజ్ చేసావంటే ఆ మేనిఫెస్టోని మొత్తం నిలుపుకునేవాడు కావాలి. ఆ మేనిఫెస్టోని మొత్తం ఆ మేనిఫెస్టోలో ఉన్నాయి అన్నట్టు నువ్వు దాదాపు 100% నువ్వు ప్రతిజ్ఞ చేసి 90% అయినా 80% నువ్వు రీచ్ అయినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కంటే గొప్పను అన్నట్టే. ఎందుకంటే ఒక గ్రామ స్థాయిలో మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు నేను కూడా నా పక్కన వాళ్ళు అప్పుడు తమ్ముళ్ళు ఏం చేసిందంటే వాళ్ళే మేనిఫెస్టో రాసింది, ఏది పడితే అది రాసేసింది. అన్న ఇది మనం ఇట్లా చేయాలి, ఇట్లా అరే ఇవన్నీ మనం చేస్తామంటే ఏం కాదు ముందైతే మాట ఇచ్చేద్దామని అని చెప్పి దాంట్లో మేనిఫెస్టో దుర్గమ్మ గుడి అన్నారు. దుర్గమ్మ గుడి అంటే ఉత్తగా అవుతుంది అండి, అది ఎన్నడో 30 ఏళ్ళ నుంచి అనుకుంటా నాకు గుడే అవుతలేదు మా ఊర్లో. ఊరికి నీళ్లు తెస్తాం, తాగునీరు సాగునీరు తెస్తాం, అన్ని రాసేసింది. ఇక మేనిఫెస్టోలో రోడ్లు, సీసీ రోడ్లు, లైట్లు అన్ని ఊరికేం కావాలో అని రాసేసింది. మా ఆవిడ సర్పంచ్ అయిన తర్వాత ఇవన్నీ మనం చేయాలంటది. ఎక్కడ చేయాలి, ఉన్నాయి అమ్మి చేయాలా, ఎక్కడి నుంచి చేస్తాం. సరే అయినప్పటికీ కూడా మన మేనిఫెస్టోని మనం ఫిల్ చేస్తే అన్నిటికంటే సాటిస్ఫాక్షన్ ప్రజలకు సాటిస్ఫాక్షన్ కాదు, మాకు మేమే సాటిస్ఫై అవుతాం. కాబట్టి ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, దాదాపు మా మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో 95% అన్ని కంప్లీట్ చేసినాం. దేవుని దయ వల్ల అమ్మవారి గుడి అయింది, గ్రామ ప్రజల సహకారం తీసుకున్నాం, మంచి లక్ష్యం ఉన్నది మనసులో, గ్రామ ప్రజల సహకారం తీసుకున్నాం, దాతల సహకారం తీసుకున్నాం. ఓ మంచి పని చేయి, ఒక మంచోడు చేసేటప్పుడు వద్దన్నా కూడా తరలుకుంటూ వస్తాయి. అమ్మవారికి ఆజ్ఞ ఉన్నది కాబట్టి మాకు ఆ పని ఈజీగా అయిపోయింది. కట్టేసినాం, ఎక్కడ చిన్న గొడవ లేకుండా ప్రశాంతంగా జరిగిపోయింది. గుడి కట్టేసినాం, బొడ్రాయి పెట్టిస్తాం, బొడ్రాయి అయిపోయింది, లైట్లు అయిపోయినాయి, సీసీ రోడ్లు అయిపోయినాయి, అన్ని దాదాపు కంప్లీట్ చేసినాం. మా హయాంలో ఇవన్నీ చేయిస్తాం అనే వరకు చేయించినాం. అయితే నీళ్లు తెచ్చడం అనేది చిన్న టాస్క్ సర్పంచ్గా, కాకపోతే దానికి కూడా ఒక రకరకాల ప్లాన్లు ఇచ్చి రకరకాల 3-4 లీడర్ల దగ్గర తిరిగి కొన్ని రోజులు రాజయ్య గారితో ఉండి ఆయన నొప్పించి, కొన్ని రోజులు రాజయ్య గారికి దూరం అయ్యి పల్లరాజేశ్వరరెడ్డి గారి దగ్గర పోయి వారిని ఒప్పించి, కొన్ని రోజులు పల్లరాజేశ్వరరెడ్డి గారి దగ్గర నుంచి కడియం సిఆర్ గారి దగ్గర, అంతా మా పార్టీ వితిన్ పార్టీ అయినా కూడా ఒక్కొక్క వర్గం ఉంటుంది అన్నట్టు. ఒక వర్గం దగ్గర పోతే ఇంకో వర్గానికి కోపం, కానీ తప్పదు. మా ఊరికి మేము ఇచ్చిన మాట కోసం పిల్లి తిరిగినట్టు 4 ఇండ్లు తిరిగినట్టు అందరి దగ్గర తిరిగాల్సి వచ్చింది. రాజకీయం అది వాళ్ళాడే రాజకీయం, ఇది మా లెవెల్లో చదువుకున్నోంది కాబట్టి ఎక్కడ ఎవరిని ఎట్లా ఒప్పియాలి ఏంది అన్నట్టు అందరి దగ్గర తిరిగి అందరి దగ్గర లెటర్లు తీసి, ఇది కేసీఆర్ గారి ఫార్ములా, తెలంగాణను ఎట్లా తెచ్చారు నీళ్ళు అని నేను మోటివేషన్గా తీసుకున్నాను. ఆయనను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని కేసీఆర్ తెలంగాణ అనేది తెచ్చిండ్రా, మన ఊరికి నీళ్ళు ఏమంటావారా, తెద్దాం, తెచ్చి చూపెడదాం,
అని చెప్పి ముగ్గురుతో సంతకాలు పెట్టించి ఈ కేసీఆర్ గారి దగ్గరికి మా సొంత పార్టీ మీదనే ధర్నా కూర్చొని కొండాపూర్ ప్రజలతో కలిసి ధర్నా కూర్చొని అంటే లింగంపల్లి ప్రజలు మాట్లాడుతుంటే మీటింగ్లలో మాట్లాడుతుంటే గొడవలు చేసేది. మీ ఊరికి నీళ్లు తెచ్చిన తర్వాతనే అది మీ ఊరికి వస్తావు అని చెప్పి మాటిచ్చి ఆ జియో కాపీ గవర్నమెంట్ తోటి రిలీజ్ అయ్యేటట్టు లిఫ్ట్ ఇరిగేషన్ మాది ఎత్తైన ప్రదేశం, నీళ్లు రావాలంటే కొంచెం కష్టం అయినప్పటికీ కూడా ఆ జియో ఇప్పించి ఆ ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ అయ్యి ఇప్పుడు పైప్ లైన్ వర్క్ అవుతుంది. ఎంతో సంతోషం అవుతుంది. అంటే మనం ఇచ్చిన ప్రతి మాట అది చిన్న మాటలు కావాలి, పెద్ద పెద్ద మాటలే. ఒక గ్రామ సర్పంచ్గా అది చాలా పెద్ద టాస్క్. ఒక మంత్రికి ఒక ఎమ్మెల్యేకి కూడా సాధ్యపడని పనులు ఇట్లాంటివి. అది ఓన్లీ ముఖ్యమంత్రి తలుచుకుంటే అయ్యేది. కానీ మన ముఖ్యమంత్రి మనసెరిగిన మనిషిగా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో ప్రతి వాడికి నీళ్ళు అందాలన్నది ఆయన గొప్ప సంకల్పము. అసలు ఆ నీళ్ళు అంటేనే అతను పిచ్చి, గ్రామము రైతులు అందరికి నీళ్ళు అందాలన్నది. తను ఒక వ్యవసాయదారుడు కాబట్టి ఇప్పుడైతేనే మనది అవుతుందిరా అని చెప్పి పెట్టి నీళ్లు తెప్పించుకోగలిగినాం. అది బిగ్గెస్ట్ సక్సెస్. అది మా లైఫ్ టైం అచీవ్మెంట్. అది అవునన్నా కాదన్నా నన్ను ప్రజలందరూ కలిసి సాగునీటి సాధన కమిటీ చైర్మన్ గా నన్నే చేసిండు. ఎవడు ఎన్ని చేసినా ఎవడు ఎంత క్రెడిట్ చూపించుకోవాలని మస్తు ప్రయత్నాలు చేస్తా అంటారు, నేను తెచ్చినా అనేది. కానీ అక్కడ సాధన ఇప్పుడు తెలంగాణ తెచ్చింది అందరి ఒకటి తెలంగాణ వచ్చింది కావచ్చు, కానీ లీడర్షిప్, హూ ఇస్ ద లీడర్షిప్ అండ్ హూస్ లీడర్షిప్? కేసీఆర్ గారి లీడర్షిప్ వచ్చింది. సాగునీటి సాధన కమిటీ కన్వీనర్ ఎవరు, దానికి చైర్మన్ ఎవరు? మనోజ్ రెడ్డి. ఆ సంతోషం నాకు ఉంది. సరే, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలే కావచ్చు, పెద్ద నాయకులే కావచ్చు, డబ్బులు ఉండవు కావచ్చు, ఏదో ఉండొచ్చు కదా, వాళ్ళు ప్రచారాలు బాగా చేసుకుంటారు కావచ్చు. మనం ప్రచారం చేసుకున్నా చేయకున్నా కూడా మా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికైతే తెలుసు కదా లాజిక్ ఏది, మ్యాజిక్ ఏంది, దీన్ని ఎవరు మెడల్ ఎట్లోంచి తీసుకొచ్చిండు మనోజ్ రెడ్డి అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు.